ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. దీనికి రెఫరెన్స్ చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినది. కాబట్టి మనం యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది. దీని అర్థం మనం చూసుకున్నట్లయితే దేవుని వాత్సల్యాన్ని, ఆయన మంచితనాన్ని కేవలం వినడమే మాత్రమే కాకుండా, మాటల ద్వారా కాకుండా మంచితనాన్ని వ్యక్తిగత అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని పిలుపునిస్తుంది. అదేవిధంగా ఆయన దయను స్వయంగా మనం అనుభవించాలి. దేవుని వాక్యాన్ని రుచి చూచుట అనగా మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదవడము, ఆయన మార్గంలో నడవడం ద్వారా ఆయన మాధుర్యాన్ని మనం అనుభవించవచ్చు. అదేవిధంగా దేవుని రుచి చూడడం అనగా చూసుకున్నట్లయితే భోజనము రుచి ఎలాగ ఉంటుందో తింటేనే తెలుస్తుంది. అలాగే దేవుని ప్రేమను, శాంతిని మరియు మంచితనాన్ని ఎలాగ ఉంటాయో ఆయన నమ్మి మన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే రుచి చూడడం అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని దయను, ప్రేమను కేవలం మాటల ద్వారా కాకుండా వ్యక్తిగత అనుభవంతో స్వయంగా అనుభవించి ఆయన ఎంతో మంచివాడని గ్రహించమని అర్థం వస్తుంది. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూడడం అంటే ఏమిటనేది మనం చూసుకుంటే వ్యక్తిగత అనుభవంలో దేవుడు ఎంతో మంచివాడని ఎవరో చెప్తే వినడం కాకుండా కష్టకాలంలో ఆయన ఇస్తున్న ఆదరణను మనసారా అనుభవించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని తెలుసుకున్నట అనగా ఏంటంటే కష్టకాలంలో దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన ఇచ్చే విడుదల, ఆదరణను కళ్ళారా చూసి గ్రహించడము మనం చూస్తాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దావీదుకు దేవుని రక్షణ చూపించడము, ఇబ్బందికరమైన సమయంలో దావీదు యెహోవాను ప్రార్థించగా యెహోవా ఆయనను విడిపించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకున్నాడు అన్నారు. కాబట్టి దేవుడు ఎంతో గొప్ప దయామయుడు, కృపామయుడు. ఆయన ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. దేవుని వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దానికి స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.